అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 25వ తారీఖు నవంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, శరతృతువు, దక్షిణాయనం, సోమవారం. ఈరోజు తిథి దశమి, రాత్రి 1:24 వరకు. తదుపరి ఏకాదశి. ఈరోజు నక్షత్రం ఉత్తర, రాత్రి 2:37 వరకు. తదుపరి హస్త. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది. నిరుద్యోగులు కష్టానికి తగ్గ ఫలితం లభించదు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. తదుపరి వృషభ రాశి. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆస్తి కొనుగోలు విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. తదుపరి మిథున రాశి. ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. స్నేహితుల సహాయంతో రుణాలు పెరుగుతాయి. సోదరులతో వివాదాలు, కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. తదుపరి సింహరాశి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళనను కలిగిస్తుంది. వ్యాపారస్తులకు ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగడం వలన తగినంత విశ్రాంతి లభించదు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కన్యరాశి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యుల నుండి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. తదుపరి వృశ్చిక రాశి. రాబడి మరింత సంతృప్తినిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఉన్నప్పటికీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. తదుపరి మకర రాశి. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఊహించని అవకాశాలు లభిస్తాయి. తదుపరి మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. బంధుమిత్రుల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు పెట్టుబడులు పెట్టి నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.